నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో తీవ్రమైన భుజాల నొప్పుల సమస్యలు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానం గురించి తెలుసుకోబోతున్నాం. వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ రత్నాకర్ గారు, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో అండి. డాక్టర్, మనం కొన్ని సందర్భాల్లో తీవ్రమైన భుజాల నొప్పుల సమస్యను కూడా గమనిస్తూ ఉంటాం కదా, అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? భుజం నొప్పులు వయసు వారీగా చూసుకుంటే దెబ్బ తగలకపోవడం వల్ల యుక్త వయసులో అంటే 20 నుంచి 20 సంవత్సరాల లోపు ఆడే పిల్లలు, ఆడే వయసులో యంగ్ టీనేజర్స్కి వచ్చేది కామన్గా డిస్లొకేషన్ అంట. పడిపోవడం వల్ల భుజం జారిపోవడం కానీ, వాలీబాల్ ఆడటం కానీ, కింద పడిపోవడం కానీ, వాళ్ళకి ఒకసారి బయటకు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి కొంతమందికి అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్, కొంతమందిలో చూస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వదు. దానికి డాక్టర్ సహాయం కావాలి. వెంటనే తీసుకెళ్ళి చాలామంది లాగటం చేస్తుంటారు. లాగితే 2 చేతులు పట్టుకొని బలంగా లాగితే బయటకు వదిలి సెట్ అవుతుంది అని. అది చాలా తప్పు. ఎందుకంటే చేసేది ఏదో హాస్పిటల్లో మత్తిచ్చి చేస్తే సక్రమంగా సెట్ అవుతుంది. లాగినా కొంతమందికి వెంటనే అడ్జస్ట్ అయిపోతుంది. దానివల్ల వేరే కారణాలు ఏంటంటే చుట్టూ ఉన్న కండరాలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా భుజం బయటకు వచ్చినప్పుడు కొన్ని కండరాలు చీల్చుకొని వస్తుంది. దాన్ని మళ్ళీ కరెక్ట్గా సెట్ చేయకపోతే ఇంకా డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సెట్ అవుతుంది కానీ తర్వాత వీళ్ళకి 3 వారాలు రెస్ట్ ఇస్తామండి. ఆటోమేటిక్గా కండరాలు ఇంప్రూవ్ అయిన తర్వాత తన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమందిలో 30 నుంచి 50 సంవత్సరాల లోపు వారికి కఫ్ టేర్స్ అంటాం, రొటేటర్ కఫ్, చిన్న కండరాలు ఉంటాయి భుజం చుట్టూ. అవి 4 దిక్కుల 4 వైపులు పనిచేయడానికి ఉంటుంది. మోర్ కామన్గా కొంతమందికి దెబ్బ ఉంటుంది, కొంతమందికి బోన్ పెరగటం వల్ల రిపీటెడ్ మూమెంట్స్ వల్ల జరుగుతూ ఉంటుంది, కొంతమంది పడిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ అవసరం అవుతుందండి. వాళ్ళకి ఏ విధంగా తీవ్రంగా మూమెంట్స్ ఆగిపోయాయో, ఏ దిక్కులో ఆగిపోయాయో ఆ దిక్కును బట్టి చూసి డిసైడ్ చేయవలసి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీటికి ఎంఆర్ఐ అవసరం ఉంటుందండి. చిన్న టేర్ అయినా పెద్ద టేర్ అయినా చికిత్సా విధానం దాన్ని బట్టి ఉంటుంది. ఏ విధంగా టేర్ అయ్యింది, ఎంత వయసు, ఎంత డిమాండ్ ఉన్నది, మీకు భుజం ఎంతవరకు యూజ్ చేస్తారు, మీకు ఆడేవాళ్ళకి ఒకలాగా ఉంటుంది, మాన్యువల్ లేబర్స్కి ఒకలాగా ఉంటుంది, భుజం పైకెత్తడం కష్టం. కానీ వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే షర్ట్ వేసుకోవడం కష్టం, తలగా దూకోవడానికి చేయి వెనక్కి వెళ్ళకపోవడం, వెనక్కి వెళ్ళి ఏదైనా వీపు వైపు వెళ్ళకపోవడం చెయ్య, లేకపోతే బ్లౌజ్, ఆ లేడీస్కి అయితే యూజువల్గా బ్లౌజ్ వేసుకోవడం కష్టం, లేకపోతే పైన ఏదైనా ఎత్తి తీసుకోవాలనుకున్నప్పుడు 90 డిగ్రీల కన్నా సహకరించే చెయ్య మూమెంట్స్ చేస్తారు, ట్రిక్కీగా చేస్తారంటే భుజాన్ని పైకి లేపుతారు. దీనివల్ల లోపల ఉన్న కండరాలు పనిచేయకపోవడం వల్ల వేరే కండరాలు పనిచేసి తీవ్రమైన మెడ నొప్పి రావటం, లేకపోతే ఛాతిలోకి రావటం, అదే నొప్పి చెయ్యి అంతా లాగేయడం జరుగుతుంది. చాలామంది దీన్ని కన్ఫ్యూజ్ అయ్యి సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకుంటారు. సర్వైకల్ స్పాండిలోసిస్ కాదండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ భుజం నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. ఇది కాకుండా షుగర్ పేషెంట్స్లో చూసుకున్నాం అనుకోండి, ఫ్రోజన్ షోల్డర్ అంటాం. చాలా మందికి డయాబెటీస్, అందరికీ రాకపోవచ్చు అండి, చాలా శాతం మందికి, 50% మందికి షుగర్ ఉన్నప్పుడు క్రమేపీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేంజెస్ రక్తనాళాల్లో జరుగుతుంది. దానివల్లే ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ అంటే నథింగ్ బట్ లోపల బాలు సాకెట్ని కాపాడటానికి ఒక సంచిలాగా ఉంటుంది, దాన్ని క్యాప్సూల్ అంటాం. ఆ క్యాప్సూల్ ఉండటం వల్ల బాల్ జరిగిపోకుండా సక్రమంగా ఒకే పొజిషన్లో ఉంటుంది. అదేమవుతుంది, షుగర్ పేషెంట్స్లో క్రమేపీ రక్తనాళాల్లో మార్పులు వచ్చి కృషించుకుపోతుంది. సో బాల్ మూమెంట్కి కష్టం అవుతుంది. దాన్ని బిగిసిపోయి రాత్రిపూట అటువైపు పడుకోపోవడం, పడుకున్న మధ్యలో తెలివి వచ్చేస్తుంది నొప్పి వల్ల, ఏ మూమెంటు రానివ్వదు, నెమ్మదిగా బిగిసిపోతుంది. ఒక 6 నెలల్లో ఇది మళ్ళీ సర్దుకుపోతుంది. కొంతమందికి సర్దుకుపోదు, వాళ్ళకి చిన్న ఆపరేషన్ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిలో సర్దుకుపోతుంది, ఎవరిలో సర్దుకుపోదు అన్నది చెప్పడం కష్టం. ఒక చేతికి వచ్చిన వాళ్ళు రెండో చేతికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే మనకి ఇంజురీస్ తగిలినప్పుడు దెబ్బలు కాకుండా భుజానికి సంబంధించి డీజనరేటివ్ చేంజెస్ వల్ల కూడా మనకి భుజంలో నొప్పులు, సమస్యలు గమనిస్తూ ఉంటామా? అవునండి. కీళ్ళవాతం పలు రకాలు ఉన్నాయి. అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా రకం. భుజానికి యూజువల్గా ఎఫెక్ట్ అవ్వదు, మనకి మోకాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మన బరువంతా మోసే పెద్ద జాయింట్ కాబట్టి. ఆర్థరైటిస్ అనేది మొదట వచ్చేది మోకాల్లో, అది ఆస్టియో ఆర్థరైటిస్. ఇది కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, అంటే కీళ్ళవాతం అనుకోవచ్చు. అన్ని రకాల జాయింట్లు ఎఫెక్ట్ అవుతాయి. వీళ్ళల్లో భుజాలు కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, చిన్న వయసులో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళలో అరిగిపోవడం, క్రమేపీ కొంతమందికి వయసు తర్వాత 50-60 సంవత్సరాలకు వారికి భుజాలు అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్థరైటిస్ అనేది వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే కొంచెం చేయి కదిపినా క్రెపిటస్ అంటాం, చిన్న కర్కర్మన్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, మూమెంట్స్ ఆగిపోతూ ఉంటాయి. వీళ్ళల్లో ఎక్స్రే బట్టి, లేట్ స్టేజ్లో ఎక్స్రే బట్టి డయాగ్నోజ్ చేయొచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉన్నది అనుకోండి, ఎంఆర్ఐ అవసరం అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే డాక్టర్ గారు, మనం ఈ తీవ్రమైన భుజాల నొప్పుల సమస్యని ఏ విధంగా గుర్తించాలంటే చాలా మంది కాస్త పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ వేసుకొని దాన్ని అప్పటికప్పుడు తగ్గిపోయింది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? వేరే జాయింట్లతో కంపేర్ చేస్తే భుజం ఏంటి మనకి 360 డిగ్రీలు తిరిగే అవకాశం ఉన్న జాయింట్ ఒకటే ఉంది. ఇదే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే పైనుంచి అందుకోవడం లేకపోతే కింద నుంచి ట్రిక్కీగా మూవ్మెంట్ చేసుకొని చాలా మంది పేషెంట్స్ వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఎత్తలేకపోతే అప్పుడు వెళ్తారు, లేదా నిద్రలో సమస్య మొదలైతే వెళ్తారు. అంటే ఆబ్వియస్లీ సగం మూమెంట్ పోయింది వాళ్ళకి, అప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. భుజంలో ఉన్న పరిమితం కానీ 360 డిగ్రీలు ఉండటం వల్ల వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కొంచెం లేట్ స్టేజ్లోనే వస్తారనుకోండి. వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ నొప్పి నైట్ ఎక్కువ శాతం నిద్రలో వస్తుంది. అటువైపు భుజం పట్టుకోలేకపోవడం, ఏది పని చేయనివ్వకపోవడం, లేకపోతే షర్ట్ వేసుకోవడం కష్టం కానీ, బటన్స్ పెట్టుకోవడం ఇబ్బంది, తల దూకోవడానికి వెనక్కి చేయి వెళ్ళకపోవడం, చేసిన భుజం ఇలా పైకి లేపి చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళు స్పాండిలోసిస్ సిమ్టమ్స్ తోటి ఎక్కువగా వస్తూ ఉంటారు. అంటే మెడ నుంచి చేయి లాగేస్తుందండి కిందకి, లేకపోతే వెనకాతలు వెన్నుపూసలో నొప్పి వస్తుందండి. ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నామంటే భుజంలోనే లోపం ఉంటుంది. ఓకే, అయితే ఇందాక మీరు చెప్పినట్టు సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకుంటారు చాలా మంది అని చెప్తున్నారు. దానికి ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సర్వైకల్ స్పాండిలోసిస్ కి భుజం నొప్పికి అంటే క్లినికల్ గా మనం చూస్తే గానీ చెప్పలేమండి. రెండింటికి ఒకే విధంగా ప్రెజెంట్ అవ్వచ్చు. స్పాండిలోసిస్ లో అంటే చాలా రకాలు ఉంటాయి. కామన్ గా డిస్క్ ప్రాబ్లం అనుకోండి, మెడ నరాల్లో డిస్క్ ప్రాబ్లం వచ్చి నరాన్ని ఒత్తిడి పెట్టింది అనుకోండి, చేయి లాగుతూ ఉంటుంది, తిమ్మిరి పడుతూ ఉంటుంది. చాలామంది చెప్పే విధానం కూడా వాళ్ళకి చేయి నవిలేస్తుంది, లేకపోతే ఇలా అనుకుంటారు. వాళ్ళు చెప్పే విధానం బట్టి మనం పరీక్ష చేసి చూడటం బట్టి తెలుస్తుంది. రెండింటికి చాలా డిఫరెన్స్ని క్రియేట్ చేయడం. అంటే మామూలుగా భుజం నొప్పికిని సర్వైకల్ స్పాండిలోసిస్కి ఒకేలాగా ప్రెజెంట్ అయ్యే అవకాశం చాలా మందికి తెలియదు. భుజం నొప్పిని కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని డాక్టర్ అన్నారు, మెడ ఎక్స్రే తీసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తే మాత్రం వాళ్ళకి లోపం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే స్పాండిలోసిస్ కాదండి, భుజంలోనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మూమెంట్స్ ఆగిపోవడం, దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేస్తాం. దానికి అవసరమైతే ఎక్స్రే కానీ స్కాన్ కానీ చూసుకుంటే లోపల ఏదో ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఎక్కువ తీవ్రమైన భుజాల నొప్పుల సమస్యను మనం ఎక్కువగా ఎటువంటి వ్యక్తుల్లో గమనిస్తూ ఉంటాం? అంటే బై ప్రొఫెషన్ వైజ్ గా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అది కొంతమంది చూడండి, తీవ్రమైన భుజం నొప్పి అంటే 20 నుంచి 30 సంవత్సరాల్లో చూసుకున్నామంటే కానీ స్పోర్ట్స్ ఇంజరీస్లో డిస్లొకేషన్ అంటాం, డిస్లొకేషన్ జరుగుతుంది. 20 సంవత్సరాల లోపు రోడ్కి ఒకసారి వచ్చింది అనుకోండి, రిపీటెడ్గా వచ్చే అవకాశం వాళ్ళకి చిన్న వయసులో వస్తే కానీ 80% ఉంటుంది. అదే 30 సంవత్సరాల లోపు వచ్చింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం 50% ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దీ స్టెబిలిటీ పెరుగుతుంది జాయింట్లో. వయసు తక్కువ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మొదటిసారి వస్తే వైద్యం ఏంటంటే దాన్ని రెడ్యూస్ చేసి డాక్టర్ పర్యవేక్షణలో రెడ్యూస్ చేసి అవసరమైతే మత్తిచ్చి చేసి రెస్ట్ ఇస్తాం 3 వారాలు. తర్వాత ఫిజియోథెరపీ, కండరాలు గట్టిపట్టడానికి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాం. ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం స్కాన్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ల్యాబ్రమ్ అని ఉంటుంది. మన షోల్డర్ జాయింట్ చూసుకున్నాం అంటే బాల్ శాతం పెద్దది ఉంటుంది, దాంట్లో కూర్చునే కప్పు శాతం చాలా తక్కువ ఉంటుంది. దానివల్లే దానికి 360 డిగ్రీలు తిరిగే అవకాశం ఉంటుంది. బాల్ జాయింట్ సేమ్ మన తుంటిలో కూడా ఉంటుంది, కానీ దానికి తిరిగే అవకాశం ఉంటుంది. దానికి కప్పు ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఇస్తుంది. దీనికి మూమెంట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి కూర్చునే కప్పు శాతం తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా జాయింట్ బయటకు వచ్చినప్పుడు దాని చుట్టూ ఉండే పొర ల్యాబ్రమ్ అంటాం, అది చిరికి బయటకు వస్తుంది. స్వతహాగా ఇవి అతుక్కునే అవకాశం ఉండదు. ఎన్నిసార్లు బయటకు వస్తే అంత చిరుగు పెద్దది అవుతూనే ఉంటుంది. రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాం, ఆ చిరుగు ఎంత ఉన్నది, దాన్ని బట్టి పరిణామం ఏంటి. దానికి కంపల్సరీ ఆర్థ్రోస్కోపీ చేయించుకోవాలండి. ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ ద్వారా ఆపరేషన్ చేసే అవకాశం. మరీ 10 సార్లు కూడా జరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ పనిచేయదు, ఆపరేషన్ ఓపెన్ చేసి చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఎక్కువ జరిగితే అంత ప్రమాదం ఉంటుంది. ఒక్క చిరిగే కాదు, బోన్లో కూడా అరిగిపోయి లోపం ఉంటుంది, హిల్ సాక్స్ లీషన్ అంటాం. బోన్లో కూడా వెనక భాగంలో ఏదైతే బాల్ ఉందో దాంట్లో కూడా కొంచెం బోన్ కరిగిపోయే అవకాశం ఉంటుంది. అది గుర్తించడం అంటే ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐ శాతం కానీ గుర్తిస్తాం. ప్రతిదానికి భుజం నొప్పితో వచ్చిన వాళ్ళందరికీ షుగర్ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ అని చెప్పలేమండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే చాలా మంది భుజం నొప్పి వచ్చిన ఫ్రోజన్ షోల్డర్ అనుకో, కానీ ఎంఆర్ఐ వచ్చిన తర్వాత దానికి పలు కారణాలు అంటూ ఉన్నాయి. చాలా కారణాలు తెలిసాయి. నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఏదన్నా ఇంతకు ముందు ఎప్పుడో దెబ్బ తగులుతుంది, దెబ్బే కదా చిన్నదే కదా అనేసి వదిలేస్తూ ఉంటారు. అది నెమ్మదిగా పెరిగి మూమెంట్స్ అన్ని ఆగిపోయే వరకు తెచ్చుకొని అప్పుడు వెళ్తుంటాం. మూమెంట్స్ అన్ని బిగిసిపోతూ ఉంటాయి. దీన్ని ఒకసారి ఎగ్జామిన్ చేస్తే కానీ తెలియదు. దీనికి ఎంఆర్ఐ అవసరం ఉండి దాంట్లో తీవ్రంగా ఉంటే కఫ్ టేర్ అంటే మజిల్ టేర్ చిరిగిందా, లేకపోతే ల్యాబ్రమ్ వల్ల జరిగిందా, లోపల ఎప్పుడైనా వెనక్కి వాళ్ళు తవ్వుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు చెప్తారు ఎప్పుడో పడిపోయానండి,
లేకపోతే ఏదో లాగడానికి ట్రై చేశాను, అప్పుడు ఏదో చెయ్యి బెనికినట్టున్నది, ఇలా తెలుస్తూ ఉంటుంది. అంటే వెంటనే వచ్చేవి కొన్ని, తీవ్రంగా రిపీటెడ్గా జరిగి పెద్దవయ్యేవి కొన్ని ఉంటాయండి. అయితే డాక్టర్, మనం కేవలం డయాగ్నోసిస్ లోని ఫ్రోజన్ షోల్డర్ ఫ్రీజ్ ని గుర్తించగలుగుతామా? సపరేట్ గా లక్షణాలు వేరే విధంగా ఏమైనా ఉంటాయి? డయాగ్నోసిస్ అంటే వాళ్ళకి అన్ని దిక్కుల మూమెంట్ ఆగిపోతుందండి, ఏ దిక్కులోనూ ఉండదు. భుజం అటువైపు ఏమైనా రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. దానివల్ల ఫ్రోజన్ షోల్డర్ అని డయాగ్నోజ్ చేయగలం. అంటే ఫ్రోజన్ అంటే నథింగ్, ఫ్రీజ్ అయిపోతాయి మూమెంట్స్ అండి. వీళ్ళకి సహజంగా షుగర్ తోటికి వచ్చినా దేనితోటి వచ్చినా వాళ్ళకి లోపం ఏమీ ఉండదు, కండరాలన్నీ సక్రమంగా ఉంటాయి. వీళ్ళకి ముందుగా గుర్తిస్తానంటే కొన్ని ఫిజియోథెరపీ ద్వారా జరుగుతుంది. కొంతమందికి ఫిజియోథెరపీ చేస్తే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళలో రెస్ట్ ఇచ్చేసి కొంతకాలం చూస్తాం. ఏం ఇంప్రూవ్మెంట్ లేదు అంటే జాయింట్లో ఒక హైడ్రోడైలటేషన్ అనే ప్రక్రియ ఉంటుంది. 2-3 ఇంజెక్షన్స్ కలిపి జాయింట్లో ఇస్తే క్యాప్సూల్ని సైజుని పెంచే అవకాశం ఉంటుంది. నొప్పి వెంటనే తగ్గుతుంది. వాటికి కూడా రెస్పాండ్ అవ్వని కేసెస్ చాలా తక్కువ ఉంటాయండి, 10-20%. 80%, 90% అన్ని ఇంజెక్షన్స్ తోటి తగ్గిపోతాయండి. 2 రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది, మళ్ళీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. నొప్పి తగ్గగానే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే మూమెంట్స్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి. అన్ని ఫ్రోజన్ షోల్డర్స్ మందులతో అవసరం లేదండి. కొంతమందికి 6 నెలల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది రొటీన్ ప్రక్రియ షుగర్స్లో చాలా మందికి. ఒక చేతికి వస్తుంది, తర్వాత రెండో చేతికి వస్తుంది. తగ్గని పక్షంలో వీళ్ళకి వైద్య సలహా అవసరం. ఫిజియోథెరపీ వాళ్ళకి కూడా జరగలేదు అంటే ఎక్కువగా మాత్రలు వేసుకున్నా నష్టమే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళల్లో డయాగ్నోజ్ చేస్తే, ముందే చేస్తే హైడ్రోడైలటేషన్ చేయవచ్చు. హైడ్రోడైలటేషన్ కూడా రెస్పాండ్ అవ్వని కేసెస్కి బాగా ఎక్కువ కాలం అయిపోయింది, సంవత్సరం అయిపోయిందండి, నాకు అసలు మూమెంట్ లేదు, అప్పటి నుంచి బాధపడుతున్నాను అన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం ఉంటుంది. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఖమ్మం నుంచి నాని గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, కాస్త గట్టిగా చెప్పండి, డాక్టర్ గారు వింటూ ఉన్నారండి, క్లియర్ గా చెప్పండి. నా భుజం జారిపోతుందండి. చిన్నప్పుడు 13 సంవత్సరాలు దెబ్బతగిలింది. అప్పటి నుంచి ఏంటంటే ఒక్కరు ఇసిరిన, లేకపోతే ఏదైనా బాల్ ఇసిరిన, పై పట్టుకున్నా జారిపోతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? మీకు జారిపోతుంది, పట్టుకున్నాను, భుజం జారిపోతుంది అన్నారా, చేతిలో ఏం చేయను పట్టుకుంటే జారిపోతుంది అన్నారా? భుజం జారిపోతుందండి, అదే భుజం జారిపోతుంది, రిపీటెడ్ గా జరుగుతుంది. చిన్నప్పుడు ఒకసారి జరిగింది అంటే 20 సంవత్సరాల లోపు వాళ్ళకి రిపీటెడ్ గా జరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. వీళ్ళల్లో అదే మీరు డాక్టర్ సలహా తీసుకొని ఒకసారి స్కాన్ చేయించుకొని లోపం మీకు ఆ కప్పులో ఉందా లేకపోతే బాల్లో ఉన్నదా అని తెలుసుకోవాలి. డాక్టర్ సలహా హాస్పిటల్కి వెళ్తే ఆర్థోపెడిక్ ఉన్నారంటే జారిపోతుంది ఆగదమ్మా, సర్జరీ చేయాలన్నారు. అవును, సర్జరీ అంటే ఏ టైప్ సర్జరీ చేస్తారండి? అది లోపాన్ని బట్టి ఉంటుంది, ఎటువైపు లోపం ఉన్నదో దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది సర్జరీ. 13 సంవత్సరాల వయసులో ఈ పెట్టారనమాట, ఒక పెద్ద బొంగు పెట్టి కొట్టేసరికి చిట్లు పోయింది ఎముక. ఓకే, అది మొన్న రీసెంట్ గా 1 రోజుల జారిపోయింది. అవును, అది అవకాశం ఎక్కువే ఉంటుందండి. మీకు అన్నిసార్లు జరిగింది కాబట్టి ఆపరేషనే శాశ్వత పరిష్కారం ఇస్తుంది. బాగా వచ్చేస్తుంది. అవునండి, శాశ్వత పరిష్కారం అయితే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అంటే మీ వైద్యుని సలహా పాటించాల్సింది తప్పదు. బాగిరి పని ఆపడం కుదరదు, పని చేస్తే ఇంకా నొప్పి పెరిగింది. అవునండి, ఆపరేషన్ అండి. అవునండి, అన్నిసార్లు జరిగినప్పుడు ఆపరేషన్ శాశ్వత పరిష్కారం ఇస్తుందండి. ఇప్పుడు దగ్గర 7-8 సార్లు జారిపోయింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, ఇట్లా మనకి జాయింట్ డిస్లొకేషన్ కనుక అయినప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్ అందించవచ్చు? వెంటనే ఇప్పుడు ఇమీడియట్గా ఎన్ని హాస్పిటల్స్ నియర్ బై ఉందండి, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళది రిపీటెడ్గా అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంటాయి. వాళ్ళకి నాక్నెస్ తెలిసిపోతుంది, ఇలా వచ్చింది, ఆటోమేటిక్గా షోల్డర్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది వస్తుంది. కొంతమందికి అలవాటు అయిపోతుంది. కొంతమందికి అక్యూట్గా జరిగినప్పుడు, అంటే ఫస్ట్ టైం జరిగిన వాళ్ళకి, సెకండ్ టైం జరిగిన వాళ్ళకి అది జరగదు. వాళ్ళని మత్తు ఇచ్చి చేయడమే మంచిది. అంటే వెంటనే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, లాగితే కష్టపడి లాగారనుకోండి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది వేరే కండరాలు. ఇంకా లేదు పరిష్కారం అందుబాటులో డాక్టర్ లేరు, పెరిఫరీలో ఎక్కడ అయ్యింది రిమోట్ ప్లేస్లో అంటే తెలుసున్న వైద్యుని దగ్గరికి తీసుకెళ్తే ఆర్థోపెడిషన్ దగ్గరికి జాగ్రత్తగా దాన్ని తిరిగి పెట్టగలరు. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ జోన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టేట్ లో. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ జోన్. డాక్టర్ గారు, అలాగే మనకి 50 పైబడిన వాళ్ళకి, ఓల్డ్ పీపుల్లో మనం ఎక్కువగా ఇటువంటి భుజాల సమస్యలు గమనిస్తూ ఉంటాం, వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ అందించవచ్చు? మోస్ట్ కామన్ గా మనం చెప్పుకునేది ఫ్రోజన్ షోల్డర్స్ ఎక్కువ అండి. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది 40 దాటిన తర్వాత షుగర్ రావటం, ఇలాగా 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ భుజాల నొప్పి రావటం, మోస్ట్లీ వాడని భుజం, ఎడం భుజంతో ఎక్కువ మందికి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కుడి భుజం వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే బోన్స్ పర్ అని డెవలప్ అవుతూ ఉంటుంది, అరుగుదల.
అక్రోమియన్ అంటే జాయింట్ ఉన్న దగ్గర పైనుంచి చిన్న బోన్ పొడుచుకు రావటం, దానివల్ల రిపీటెడ్ స్ట్రెస్ జరిగి ఆ ఉన్న కండరం కఫ్ టేర్ అంటాం. ఆ కఫ్ అంటే ఆ బాలుని చుట్టూ కాపాడే కండరాలు. మన 4 దిక్కుల మూవ్మెంట్ కావడానికి 4 మజిల్స్ ఉంటాయండి. ఆ మజిల్స్లో మోర్ కామన్గా సూప్రాస్పైనైటిస్ అన్న మజిల్ కామన్గా చిరిగే అవకాశం ఉంటుంది దెబ్బ తగలకుండా. రిపీటెడ్ మూమెంట్స్లో రిపీటెడ్ స్ట్రెస్ వల్ల కానీ ఆ స్పర్ అనేది డెవలప్ అవుతుంది వాళ్ళకి మూమెంట్ నెమ్మదిగా భుజం లేపడం కష్టమైపోతుంది. ఒక దిక్కులో లేపుతారు, ట్రిక్కీగా లేపగలుగుతారు, కానీ ఒక దిక్కులో అయితే స్ట్రైట్గా లేపలేరు. పార్షియల్గా ఉంటే కొంచెం వీక్నెస్ వస్తుందండి, లేదు అంటే కంప్లీట్గా అంటే అసలు లేపలేరు. వీళ్ళల్లో అది ఉన్నదా లేదా అన్నది ఎక్స్రేలో కనపడదండి. ఉన్నది అని లేదంటే ఎక్స్రేలో బోన్ ఏమన్నా పెరిగిందా లేదా అని చూడొచ్చు, లేదంటే అల్ట్రాసౌండ్ చూసుకుంటాం. అల్ట్రాసౌండ్ కాకపోతే ఎంఆర్ఐలో తేలుతుంది. వీటికి అది ఎక్కువగా వెనక్కి వెళ్ళకపోతే వెంటనే ఆపరేషన్ చేస్తే తిరిగి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అది క్రానిక్గా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అది వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. చిరిగిన కండ టెన్షన్లో ఎప్పుడు ఉంటుంది. అది వదిలేస్తే వెనక్కి కృషించిపోతారు తప్ప మళ్ళీ అతికే అవకాశం ఉండదు. సో వాళ్ళకి ముందే డయాగ్నోజ్ చేస్తే నార్మల్ యాక్టివిటీస్ తీసుకొచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ దాని రిజల్ట్ కూడా ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోవడం, ఓన్లీ నొప్పి కోసం తగ్గించడానికి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. 60 సంవత్సరాల్లో కొంతమందికి ఏంటంటే అరుగుదల ఉంటుంది, ఆర్థరైటిస్ అంటాం, భుజం అరిగిపోవడం. వీళ్ళకి కూడా మోకాళ్ళు ఆపరేషన్ చేసినట్టు లేకుంటే ఆపరేషన్ చేసినట్టు భుజంలో కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం, ప్రైమరీ షోల్డర్. ఇలాంటి కఫ్ ఏదైతే మజిల్ పవర్స్ ఉండాలో అలాంటి లేని వాళ్ళకి కూడా రివర్స్ షోల్డర్ అంటాం. బాల్ ఉండే మాదిరిగా కప్పు ఉంటుంది, కప్పు ప్లేస్లో బాల్ ఉంటుంది, రివర్స్ అంటాం. అంటే కండరాన్ని కాంపన్సేట్ చేయడానికి, వేరే కండరం వల్ల దాని మూమెంట్ తీసుకురావడానికి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేసి కఫ్ టేర్స్ ఉంటారు. కఫ్ టేర్స్ వల్ల మూమెంట్ కానీ తగ్గిపోవడం, ఏదైతే కండరం సహకరించకపోవడం, లేకపోతే అది కృషించిపోయి దాని చుట్టూ ఫ్యాట్ పెరిగిపోయింది, కండరం రిపేర్ చేసిన ఉపయోగం లేదన్న వాళ్ళకి కూడా రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు, చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు మూమెంట్ కావాలి అనుకున్న వాళ్ళు. మూమెంట్ అవసరం లేదు, నాకేం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి టాబ్లెట్స్ లేకపోతే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కొత్తపేట నుంచి రవీందర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు సార్, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. నాకు ఈ ఒక నెల 15 రోజుల నుంచి ఈ భుజం నొప్పి విపరీతంగా ఉంది, ఎడమ భుజము. ఓకే. ఆ తర్వాత కుడి భుజం కొద్దిగా ఉంది, ఎడమ భుజం విపరీతంగా ఉంది. అది కొద్దిగా ఏటవరగా పోదు, వెనక్కి పోదు. డాక్టర్ గారు చూపించాను. ఓకే. చూపిస్తే ఎక్స్రే తీయించారు. ఆ కప్పు భాగం అంచులో కొద్ది అంచు కొద్ది తెలుపులో వచ్చింది. అక్కడ డాక్టర్ గారు నాకు చూపెట్టారు. ఓకే. చూపెట్టి ఫిజియోథెరపీ ఇవ్వమన్నారు, మెడిసిన్ రాయించారు. కొద్దిగా ఇంట్లో గోడకి ఇట్లా చేయి ఆనిస్తూ ట్రై చేయమన్నారు. అవునండి. అయితే అప్పుడప్పుడు చెయ్యి కిందికి తీసినప్పుడు అప్పుడప్పుడు ఒక 2 సెకండ్లు తిమ్మిరికినట్టు అనిపిస్తుంది. సెకండ్లే తర్వాత మామూలు అవుతుంది. ఇది అంటే మళ్ళా మజిల్స్ సంగతి ఏం చెప్పలేదు. ఈ మజిల్స్ ప్రాబ్లమా, బోన్ ప్రాబ్లమా, ఇది మళ్ళీ తీవ్రం అవుతుందా, ఇది తగ్గుతుందా అని మళ్ళీ డౌట్ ఉంది. అదే మీరు చెప్పినంత వరకు బాగానే ఉందండి. ఎక్స్రేలో లోపం ఉండొచ్చు, కానీ మీరు చెయ్యి తిమ్మిరి ఎక్కుతుంది అన్నారు కాబట్టి పరీక్ష కొంచెం మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మెడ నరాల నుంచి వస్తుందా ప్రాబ్లం, ఓన్లీ షోల్డర్లో ఉన్నదా అని తెలుసుకోవడానికి. మీరు చెయ్యి తిమ్మిరి ఎక్కుతుంది అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం అవుతుందండి షోల్డర్ కన్నా. సో దానికి మెడ చూస్తాం, స్పాండిలోసిస్ కానీ డిస్క్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదా అనేది. షోల్డర్ కన్నా కొంచెం పై భాగం చూడాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ చేసినా మీకు పెద్ద ఉపయోగం లేదన్నారు కాబట్టి అవసరమైతే స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది. తిరిగి మళ్ళీ పరీక్ష చేసి మీకు ఏ భాగంలో ఎక్కువ ఇబ్బంది ఉంది, భుజంలో వస్తుందా లోపం, లేకపోతే పైన ఉన్నదా అనే దాన్ని తెలుసుకొని అవసరమైతే దానికి సంబంధించి స్కాన్ చేయించుకోవాల్సి వస్తుందండి. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. విశాఖపట్నం నుంచి భాస్కర్ గారు. నమస్తే అండి. సార్ డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి భాస్కర్ గారు. భాస్కర్ గారు చెప్పండి. చెప్పండి సార్, డాక్టర్ గారు వింటూ ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటి, డౌట్ ఏంటి? నమస్తే సార్, నేను 12 ఏళ్ళ నమస్తే సార్ 12 ఏళ్ళ టైంలోనే 12 సంవత్సరాల టైంలో నేను పరుల పందెంలో పడిపోయింది సార్. ఓకే. పడిపోయిన తర్వాత నాకు బుర్ర దెబ్బతగిలింది సార్. ఓకేనండి.
దెబ్బ తగిలితే అప్పుడు అది అది ఫిట్ అని కన్ఫర్మ్ చేస్తారు సార్. ఓకే. ఆ ఫిట్ అంటే అప్పుడు అది ఎలాగా మందులు వాడుతూ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను సార్. అది అవునండి. అది నాకు 25, 22 సంవత్సరాలకు వచ్చేసరికి ఇది లెఫ్ట్ ఇది బౌల్ అరిగిపోయింది సార్. అది ఓకే. అరిగిపోయింది, అందువల్ల జబ్బ వదిలింది సార్ చాలా సార్లు. ఓకేనండి. అది మళ్ళీ చూపించాను సార్, మళ్ళీ వదిలింది. అవునండి. ఒక డాక్టర్ గారు గుడ్డును అది పత్ర పెట్టేశారు. ప్రస్తుతం బాగుంది. ఓకేనండి. దీనికి అంతకుముందు ఆపరేషన్ చేయించారు మేము. ఓకే. అది వదిలేసింది సార్. వదిలేసిన తర్వాత అప్పుడు గుడ్డును పత్ర పెట్టేశారు. అవునండి. చాలా మందికి షీజర్ పేషెంట్స్ అంటాం, లేకపోతే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే రొటీన్గా దెబ్బ తగిలే వాళ్ళకి జాయింట్ బయటకు రావడం అంటే ముందు భాగంలో వస్తుంది. ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ వల్ల కానీ 2 చేతులు వెనక్కి వెళ్ళిపోయి ఆ మూమెంట్కి వెనక్కి డిస్లొకేట్ అవుతాయి. పోస్టర్ డిస్లొకేషన్ అంటాం మా భాషలో. వెనక్కి ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది 90% జరిగితే వీళ్ళకి 10% జరుగుతుంది. వీళ్ళకి ఎంత స్టెబిలిటీ ఇచ్చినా మళ్ళీ తిరిగి పెట్టినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. టిష్యూస్ అని ల్యాక్స్గా ఉంటాయి. వీళ్ళలో ఆపరేషన్ ఏం చేసినా, ఒక జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలనుకున్న ఏం చేసినా ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి ఏ వయసు వరకన్నా. బట్ నార్మల్ వాళ్ళకన్నా వీళ్ళు చూసుకుంటే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఫిట్స్ వచ్చేసరికి మళ్ళీ జాయింట్ కృత్రిమైనా ఇదైనా ఎంతైనా స్టెబిలిటీ ఇవ్వలేము. సో వీళ్ళని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు ఆపరేషన్ వల్ల ప్రాబ్లం రాకుండా ఉంటుందో అసెస్ చేసుకొని చేయాల్సి వస్తుందండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియో గురించి భుజాల నొప్పుల సమస్యను ఎలా తగ్గించుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటో వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.